వివరాలు కావచ్చు, బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వారికి సంబంధించిన వివరాలు ఏంటి, ట్రావెల్స్ యాజమాన్యం ఏమంటోంది? శ్రీహరి సార్, బస్సు ప్రమాదంలో చాలామంది ఇప్పటికే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కర్నూలు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే మొత్తం ట్రావెల్ బస్సులో సుమారుగా 42 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ 44 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఈ 44 మందిలో సుమారు 20 మంది ఇప్పటి వరకు 20 మంది వరకు ఆచూకీ అయితే లభ్యమైంది. వాళ్ళంతా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే మరో మొత్తం 20 మంది కాగా ఇంకా 24 మంది ప్రస్తుతం ఆచూకీ అయితే లభ్యం కాలేదు. వాళ్ళంతా కూడా మిస్సింగ్లో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ కోసం పోలీసులు అయితే తీవ్రంగా వాళ్ళని ఎక్కడ ఉన్నారు, అలాగే ప్రమాదానికి గురయ్యారా, లేదంటే వాళ్ళు బస్సు నుంచి తప్పించుకుని ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సులో ఉంచి తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళి అక్కడ తలదాచుకున్నారా అనేది కూడా ప్రస్తుతం ఆ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి ఖైరతాబాద్లో వద్ద ఉన్న కావేరీ ట్రావెల్స్ వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం, కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఇప్పటికీ ఫోన్ కాల్స్ చేసాము, స్పందించలేదు. అలాగే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అటు పటాన్ చెరువు కావచ్చు, మియాపూర్ కావచ్చు, కొన్ని బ్రాంచ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. ప్రధానంగా ఖైరతాబాద్ వద్ద నుంచి అయితే ప్రధానంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నా వెనుక భాగంలోనే కావేరీకి ట్రావెల్స్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం, ఇక్కడి నుంచే కూడా కార్యకలాపాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదించినప్పటికీ ప్రస్తుతం వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, కాల్స్ని కూడా లిఫ్ట్ చేయట్లేదు. అలాగే ఇప్పటి వరకు బాధితులు మొత్తం పూర్తిగా 44 మందిలో 20 మంది అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. 24 మంది మిస్సింగ్ అయ్యారు. అసలు వీళ్ళంతా కూడా ఏమయ్యారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. మరోవైపు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్తో కాల్ చేస్తున్నారు. అలాగే పోలీసులు ఇప్పటికే ట్రావెల్ యాజమాన్యం నుంచి ఒక లిస్ట్ను కూడా తీసుకున్నారు. ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనేది కూడా పోలీసులకి ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళకి ఎవరైతే ఆ బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. అయితే ఆ కాల్స్ కూడా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు పూర్తిగా చుట్టుపక్కల కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా మంటలు వ్యాపించినప్పుడు ఆ బైక్ ఎప్పుడైతే బస్సును ఢీకొట్టిందో ఒక్కసారిగా మంటలు చెలరేగినప్పుడు ఆ సమయంలో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే కొంతమంది ఆ విండోస్ బ్రేక్ చేసి బయటకు వచ్చేసారు, మరికొంతమంది లోపలే చిక్కుకుపోయారు. అయితే బయటకు వచ్చిన వ్యక్తులు ప్రాణాలను తలదాచుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే క్రమంలో ఒక్కసారిగా భయోందోళనకు గురై ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేదంటే వాళ్ళు ఆ ప్రాణాలు రక్షించుకునే సమయంలో వాళ్ళ మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ అవుతుంటాయి, లేదంటే వాళ్ళు ఒక్కసారిగా ప్రమాదం జరగగానే కొంత భయోందోళనకు గురై ఆ చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో పోలీసులు కూడా ఆ కోణంలో అన్ని కోణాల్లో ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. మరోవైపు ట్రావెల్స్ సంబంధించి యాజమాన్యం ఎప్పటికీ కూడా అందుబాటులో రాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కావేరీ ట్రావెల్స్కి సంబంధించి అన్ని మొత్తం ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులన్నింటికి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తుతం అన్ని చోట్లకి కూడా కాల్స్ చేసింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రమాదం. అలాగే ప్రయాణికులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు యోగక్షేమాలు, అలాగే ఆ బస్సులో ట్రావెల్ చేసే వ్యక్తుల యొక్క మొత్తం పూర్తి వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం మాత్రం ఫోన్ కాల్స్లో లిఫ్ట్ చేయడం లేదు. అలాగే ట్రావెల్స్ బయట కూడా ఇప్పటికే షట్టర్లు కూడా మూసివేశారు అన్ని చోట్ల కూడా. అంటే కావాలనే ఇదంతా చేస్తున్నారా, లేదంటే ఒకవేళ ఈ ప్రమాదం కోసం మాట్లాడితే ఇంకేమైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళు స్పందించడం లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమంది ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి పోలీసులకు సంబంధించి ఇప్పటికే కొన్ని వివరాలు కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఈ ట్రావెల్స్ బస్సులో మొత్తం 24 మంది ఆచూకీ అయితే ఇప్పటికీ లభ్యం కాలేదు. కాబట్టి ఒక డ్రైవర్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో డ్రైవర్ ప్రస్తుతానికి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. సో ఆ డ్రైవర్ చెప్పే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఎంతమంది బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తేనే తెలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఆ డ్రైవర్లు షిఫ్ట్ వారీగా పనిచేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులు చాలా ఎక్కువ ప్రయాణం దూరం చేయాల్సి ఉంటుంది ప్రయాణికులంతా కూడా. సో ఈ ప్రమాదం కూడా వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సుగా ఇప్పటి వరకు కూడా దీన్ని గుర్తించారు. జాతీయ రహదారి 44 ఇది చిన్న టేకూరు వద్ద జరిగినటువంటి ఘోర ప్రమాదం. దీనికి సంబంధించినటువంటి
వివరాలు, ఆ ప్రయాణికులు చాలా మంది బెంగళూరుకు ప్రయాణించినటువంటి రాత్రి వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో ప్రయాణించినటువంటి వారి కుటుంబాలకు సంబంధించి కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వారి వివరాల కోసం తెలుసుకునేందుకు ఇప్పటికే కర్నూలు కలెక్టరేట్ కావచ్చు, ఆసుపత్రులకు కూడా ఫోన్ చేస్తున్నారు. సో వారి యొక్క వివరాలు తెలుసుకునేదానికి సో ఇప్పటికే ఒక లిస్ట్ అయితే వచ్చింది దానికి ప్రయాణికులకు సంబంధించినటువంటి జాబితా. సో ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి జాబితా సంబంధించిన దానిపైన కానీ లేదా ట్రావెల్స్ సంబంధించి కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం ట్రావెల్స్ ఆఫీసులకు వెళ్తే అక్కడ క్లోజ్ చేస్తున్నాయి అనేటువంటిది. సో ఎందుకు ఏంటి అసలు వివరాలు వెల్లడించేదానికి వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం పైన వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, ప్రభుత్వ అధికారులు కూడా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా, ఏంటి అక్కడ పరిస్థితి? సో ఈ కార్యాలయం క్లోజ్ చేసినప్పటికీ ఇంకేమైనా కార్యాలయాల్లో సమాచారం ఇచ్చేటువంటి అవకాశం కానీ ఫోన్లు లిఫ్ట్ చేయడం కానీ జరుగుతోందా? సో ఎస్, ఇప్పటికీ కూడా చాలామంది ప్రయాణికులకు సంబంధించి ఆచూకీ తెలుసుకోవడం కోసం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు పూర్తిగా ట్రావెల్స్ యాజమాన్యానికి కాల్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మియాపూర్ నుంచి ఈ బస్సు వివిధ మార్గాల గుండా బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా పికప్ పాయింట్లు అయితే ఉన్నాయి, కొన్ని చోట్ల డ్రాపింగ్ పికప్ వెహికల్ కూడా ఉంటుంది. సో ఈ వెహికల్లో ఎక్కిన వాళ్ళు ఒక పాయింట్కి అయితే తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఆ బస్సు అయితే ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే మియాపూరు, పటాన్చెరు అలాగే ఖైరతాబాద్ మీదుగా చాలా గండి మైసమ్మ కావచ్చు, ఎస్ఆర్ నగర్లో పికప్ పాయింట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి చాలా ఎక్కువ మంది ట్రావెల్ అయితే చేశారు. వాళ్ళ పూర్తిగా కూడా చూసుకోవచ్చు. అశ్విన్ రెడ్డి అలాగే సుబ్రహ్మణ్యం, ప్రశాంత్, గుణసాయి, నవీన్ అలాగే రమేష్, సో ఇలా చాలా ఏరియాల నుంచి వీళ్ళంతా కూడా ట్రావెల్ అయితే చేశారు. అయితే ట్రావెల్ యాజమాన్యం మాత్రం ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొత్తంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ కొద్ది నెలల క్రితం కావచ్చు, లేదంటే గత కొద్దేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాద యాక్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడం, వాళ్ళంతా కూడా 20 మంది వరకు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. 24 మంది ఆచూకీ లభ్యం కాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇప్పుడిప్పుడే కూడా పోలీసులు ఘటనా స్థలానికి ఇక్కడ ఆఫీస్ వద్దకు అయితే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వివరాలు అయితే సేకరించే పనిలో పోలీసులు కూడా ఉన్నారు. మరోవైపు మరికొద్దిసేపట్లోనే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచే మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తం నుంచే బయలుదేరారు కాబట్టి, వివిధ పాయింట్ల నుంచి బయలుదేరారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీకి, కావేరీ ట్రావెల్ ఏజెన్సీ వద్దకు వచ్చే అవకాశం